తెలంగాణ కాంగ్రెస్ లో అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎవరెప్పుడు పార్టీ గోడ దూకుతారనే అనుమానాలు జోరందుకున్నాయి. రోజుకో పేరు తెరపైకొస్తుండటంతో అధిష్టానం పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పేర్లు ఎలా ప్రచారంలోకి వస్తున్నాయనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడం, తెలంగాణ కేబినెట్ ఏర్పాటు కాకపోవడం వంటి పరిణామాలు కూడా ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటేనే మనుగడ అన్న ఆశ చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం తాజాగా తెరపైకొస్తోంది. తాజాగా కాంగ్రెస్ ను వీడే ఎమ్మెల్యేల జాబితాలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సీనియర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కాంగ్రెస్ లో సీనియర్లే. కానీ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ను వారిద్దరూ కలిశారు. సహజంగా సీఎం తమ జిల్లాకొస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా వెళ్లి కలవడం ఆనవాయితీ. ఈ ప్రక్రియలో భాగంగానే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. దీంతో వీళ్లు పార్టీ మారతారని ప్రచారం మొదలైంది. వీరిని టీఆర్ఎస్ లోకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇక మొత్తానికి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలపై రోజుకో రూమర్ బయటకొస్తోంది. రేపో మాపో పార్టీ మారిపోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, కేసీఆర్ కేబినెట్ ఏర్పడితే ఎవరు పార్టీ మారతారో, ఎవరు పార్టీలో ఉంటారో తేలిపోతుందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.